నాగార్జున, ధనుష్ హీరోలుగా చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా కుబేరా. క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమల పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్స్ ని దక్కించుకుంటూ యమ బిజీగా ఉన్న రష్మిక మందన ఇందులో ధనుష్కి జోడీగా నటిస్తుంది. కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండటం, ధనుష్ బిచ్చగాడి పాత్రని పోషిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ భాషల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే విడుదల చేసిన ధనుష్ బెగ్గర్ లుక్ 3 భాషల్లో విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఓ బిచ్చగానికి, ఓ బలమైన వ్యక్తికి మధ్య సాగే ఆసక్తికరమైన కథగా ఈ మూవీని శేఖర్ కమల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్న ఈ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ధనుష్తో కలిసి తొలిసారి కింగ్ నాగార్జున, రష్మిక నటించిన సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్కు తగ్గట్టే ఈ మూవీ నాన్ థియేట్రికల్ ఓటీటీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టుగా తెలిసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని 50 కోట్లు చెల్లించి దక్కించుకుందని తెలిసింది. తెలుగు, తమిళంతో సహా 5 భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కుల్ని ఈ మొత్తానికి సొంతం చేసుకుందని ఇన్సైడ్ టాక్. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్గా మేకర్స్ 20న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కుబేరా మూవీ మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుందని తెలిసింది. కుబేరుడు అంటేనే సంపద దేవుడు. ఈ నేపథ్యంలో కుబేరా మూవీలో ధనుష్, నాగార్జున మధ్య సీన్స్ అలరించే అవకాశం ఉంది. ధనవంతుడిగా మారేందుకు పేదవాడు వేసిన ఎత్తులు ఈ మూవీలో హైలైట్గా నిలుస్తాయనే టాక్ వినిపిస్తుంది. మరొక వైపు వరుసగా పాన్ ఇండియా సినిమాల సూపర్ హిట్స్తో జోరు మీదున్న రష్మిక మందన కూడా ఈ మూవీలో కీలకం. ఫీల్ గుడ్ సినిమాలతో మెప్పించే డైరెక్టర్ శేఖర్ కమల ఈసారి కుబేరాతో ప్రయోగం చేశారని చెప్పొచ్చు. సోషల్ థ్రిల్లర్గా వస్తున్న ఈ మూవీ హిట్పై ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నారు. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేటర్స్లకు రాబోతుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు కలిసి కుబేరా సినిమాను నిర్మించాయి. ప్రముఖ నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవల రిలీజ్ అయిన పొయ్రా మామ సాంగ్ సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది. యూట్యూబ్లో ట్రెండింగ్లో కొనసాగుతుంది. మూవీ గ్లిమ్స్ కూడా అంచనాలను పెంచేశాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రెడీ అవుతున్న ఈ మూవీ కోసం 120 కోట్లు ఖర్చు చేశారని తెలిసింది. అందుకు తగ్గట్లే ప్రీ రిలీజ్ బిజినెస్ కోసం 3 రేంజ్లో జరుగుతుంది. ఇక ఫీల్ గుడ్ మూవీ డైరెక్టర్ శేఖర్ కమల ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అని అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి భారీ అంచనాలున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. కుబేరా మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.